నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయనకు ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసింది. ఇక వాళ్ళ మాటలు ఇంటనైతే గమ్మత్ అనిపిస్తుంది. మాకే ఓటేయాలంటారు. ఎందుకురా నాయన అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీడేం కాదు, రాముడు అందరివాడు. రాముడు అందరి దేవుడు, అందరివాడు. మనకు రామునితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రామునికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటారా? ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? మన 5 మండలాలు గుంజుకున్నందుక, మన భద్రాద్రి రాముడిని పట్టించుకోనందుక, మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక, మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక, లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ITIR ను రద్దు చేసినందుక, లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీ కోటు? 10 ఏళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక్క మాట చెప్పండి. యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటేయమని అడిగే పరిస్థితి ఉందా వాళ్ళకు? ఏమి లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం కూడా కట్టినాం యాదాద్రి, కానీ ఎన్నడన్నా రాజకీయం కోసం వాడుకున్నామా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా నువ్వు చేసిన పనేందో 10 ఏళ్లలో చెప్పొద్దా ప్రధానమంత్రి? చెప్పి ఓటు అడగద్దా? ఇగో తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా, తెలంగాణకు ఈ రైలు తెచ్చినా, ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా, ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా, మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో? ఏమీ లేదు. ఏం చేసినవరా నాయన బీజేపీడా అంటే చెప్పేందుకు ఏం లేదు. అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రు కాల్చి వాత పెట్టాలి. మన దగ్గర వరి ధాన్యం బాగా వండింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక. 3.5 కోట్ల టన్నులు, 1 కాదు 2 కాదు, 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము ఓన్లేం పోయి గింత మీరు ఇస్తే మేము మెడికల్ కొంటామన్నారు. మేము పోయినాం, మంత్రులందరం పోయినాం. కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు మంత్రి పీయూష్ గోయల్ అని. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు గింత బియ్యం ఎందుకు పండిస్తురా అన్నాడు. చెప్పినాం సార్, మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేసినాం, ప్రాజెక్టులు కడుతున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా పెట్టినాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది, పంటలు పండిస్తున్నారు. ఇదివరకు పడావు పడ్డ భూములు కూడా ఇలా అచ్చుగడుతున్నారు, అచ్చుగట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు, కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఓ పని చేయరాదు, మరి ఎండాకాలం మీరు ఆ వడ్లన్నీ నూకలైతే అంటున్నారు కదా, మరి మేమైతే కొనే పరిస్థితి లేదు, మీ వాళ్ళకు నూకలు తినుడు నేర్పియరాదు అన్నాడు. మరి ఎందుకు మనం నూకలు తినుడు నేర్పియమన్నందుక బీజేపీ కోటేయాల్సింది? నూకలు తినుడు నేర్పియమంటావు, వడ్లు కొనవు, మోటార్లకు మీటర్లు పెడతా అంటావు, ఒక పరిశ్రమ ఇయ్యవు, ఏం చేసినవురా అంటే సమాధానం చెప్పవు. మళ్ళీ మీదికెళ్ళేమో ఈ బండి సంజయ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసినాడు దేవుడా? 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసినాడు దేవుడా? అన్ని పిరం చేసినందుకు దేవుడా? ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా? ఏమిటికి దేవుడు? దేనికి దేవుడు నువ్వు? ఇది మాట అడిగితే అగో ఇట్లాంటావు అట్లాంటావు. దేశం భద్రంగా ఉంటది, దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది, దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు వంగేటి లక్ష్మణరెడ్డి అని చెప్పింది కరెక్ట్. ఇవాళ ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి, గట్టిగా మన గొంతిన పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను? ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు. ఎందుకు? ఉన్నోళ్ళ బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు, వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి.
ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని, నేనే ఒక కేసీఆర్ అనుకొని మీరు బయలుదేరితే తప్ప